హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అది పకోడీ పులుసు. పకోడీ పులుసు ఎలా చేయాలంటే, నేనైతే ఆల్రెడీ పకోడీ వేసి ఉంచేసాను. సో ఆ పకోడీ ఉంటుంది కదా, సో ఇప్పుడు దాంతోనైతే ఒక కళాయి పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు, ఆనియన్స్ అండ్ మిర్చి ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకున్నాం. ఆనియన్స్ అంతా మగ్గించాలి. సో కొంచెం చిటికెడు పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇదంతటిని బాగా మగ్గిద్దాం ఫస్ట్ అయిపోయింది. అంటే ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు చూసారు కదా. ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసి ఉంచుతాం. మధ్యలోనే ఒకసారి తీసి చూద్దాము ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యాయో లేదా అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ అయితే సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే చింతపండు పుల్లు ఉంటుంది కదా, అంటే ఇది కొంచెంసేపు మనం వాటర్లో సోక్ చేసుకొని చింతపండుని ఆ చింతపండు పుల్లు అనేది వేసి అండ్ మనకి తగినంత వరకు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇది బాగా మరిగిపోయిన తర్వాత కారం మనకి ఎంత కావాలో అనేది చూసుకొని కారం కూడా వేసుకోండి. ఇది కూడా బాగా మరిగిపోయిన తర్వాత ఆల్రెడీ మన దగ్గర పకోడీ ఉంది కదా, సో ఆ పకోడీ కూడా ఇందులో వేసేసుకొని ఒక 5 minutes అలా ఉంటే చాలు. ఎందుకంటే దీన్ని మొత్తం పకోడీ వేసాను. ఇంకా ఎక్కువసేపు ఉంచితే మాత్రం అది చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. సో అందుకే ఒక 5 minutes ఉడికితే చాలు. చూసారు కదా, ఇదైతే బాగా బాయిల్ అవుతుంది. అంతే అండి, ఎంత ఈజీగా అయిపోయి పకోడీ పులుసు రెడీ.